వార్షిక పునరుచ్చరణ మొబిలైజేషన్ శిక్షణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ప్రారంభ పరేడ్కు జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ హాజరై పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ చెన్నూరి రూపేష్ మాట్లాడుతూ, జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 305 మంది ఆర్మూడ్ రిజర్వ్ అధికారులు, సిబ్బందికి ఇవాల్టి నుండి 15 రోజుల పాటు ప్రాథమిక శిక్షణను గుర్తు చేస్తూ, ప్రతిరోజు ఉదయం ఫిజికల్ ట్రైనింగ్ మరియు పెరేడ్, మాబ్ ఆపరేషన్, లాఠీ డ్రిల్, ఆయుధాలపై శిక్షణ, నాకబందిలో పాటించవలసిన మెళుకువలు, మారుతున్న సమాజానికి అనుగుణంగా విధి నిర్వహణలో ఏ విధంగా నడుచుకోవాలని, వృత్తిరీత్యా నైపుణ్యతపై శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ తెలియజేశారు. దీనితో పాటు ఆర్మూడ్ సిబ్బంది వివిధ కేసులలో నేరస్తులను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టేటప్పుడు ఏ కేసులలో దోషులను సంకెళ్లు వేయవచ్చు, విఐపి, వివిఐపి, సెక్యూరిటీ మరియు ఎస్కార్ట్ చేసేటప్పుడు పాటించవలసిన మెలకువలు తదితర అంశాలపై శిక్షణ తరగతులు అందించడం జరుగుతుందని అన్నారు. అనంతరం సిబ్బందిని ఉద్దేశించి మాట్లాడుతూ, అధికారులు సిబ్బంది ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్ను కాపాడుకోవాలని అన్నారు. ఈ 15 రోజుల మొబిలైజేషన్ శిక్షణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు ప్రకటించడం జరుగుతుందని అన్నారు. విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ సూచించారు. ఈ మొబిలైజేషన్ కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ నరేందర్, ఆర్ఐలు రామారావ్, రాజశేఖర్ రెడ్డి, డానియోల్, శ్రీనివాస్ రావ్, ఆర్ఎస్ఐలు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. आगे बढ़ेगा।